నమస్కారం రుచుడి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ని మీకు పరిచయం చేస్తున్న మన రుచుడు ఈ రోజు కూడా ఓ సరికొత్త రెసిపీతో సిద్ధంగా ఉందండి. మరి ఆ సరికొత్త రెసిపీ మనకు నేర్పించేందుకు మనతో పాటు ఉన్నారు మియాపూర్ నుంచి సరళ గారు. సరళ గారిని పరిచయం చేసేసుకొని ఆవిడ మనకు నేర్పించబోయే ఆ టేస్టీ రెసిపీ ఏంటో తెలుసుకుందామా మరి. నమస్తే సరళ గారు. నమస్తేనమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సరళ గారు. వావ్, చాలా యాక్టివ్ గా ఉన్నారు. అంటే మాకు అంతే యాక్టివ్ గా మంచి రెసిపీ నేర్పించాలి. ఏం పరిచయం చేస్తున్నారు? నేను క్యారెట్ గారేస్తున్నానండి. క్యారెట్ గారె. వావ్, క్యారెట్ గారా. క్యారెట్ తో గారెలు ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఓకే, మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్పేసేయండి. క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, బొంబాయి రవ్వ, జీలకర్ర, పచ్చిమిర్చి, పెరుగు, సాల్ట్, ఆయిల్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసేసాం కాబట్టి బౌల్ రెడీగా పెట్టుకున్నాము. ఇందులో ఫస్ట్ ఏం వేస్తున్నారు? బొంబాయి రవ్వ వేస్తున్నానండి. బొంబాయి రవ్వ దీన్ని వేయించుకోలేదా? అక్కర్లేదు, పచ్చిదే. ఓకే, 1 కప్. 1 కప్పు. 1 కప్పు క్యారెట్. 1 కప్పు క్యారెట్. 1 కప్పు ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ వేసాను, క్యారెట్ వేసాను. ఓకే, ఇప్పుడు కొత్తిమీర. కొత్తిమీర కూడా 1 కప్. అన్ని కూడా ఎక్కువ క్వాంటిటీస్ తీసుకున్నారు. ఓకే, కొంచెం జీలకర్ర. ఓకే, వేసేసేయండి. ఇక్కడ క్యారెట్ కూడా మనం పచ్చిగా తురిమేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ముందుగా ఫ్రై చేసుకోవడం కానీ ఏం అవసరం లేదు. ఏం అక్కర్లేదు. కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఓకే, అన్ని వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పెరిగేస్తున్నారా? ఇదంతా మిక్సింగ్ అన్ని పెరుగుతో చేసుకోవాలి. వాటర్ ఎక్కడ యూజ్ చేసుకోకూడదు. కొంచెం చాలకపోతే వేసుకోవచ్చు వాటర్. ఓకే, ఇది కూడా 1 కప్. అంటే పెరుగు పుల్లగా ఉండాలా, కొంచెం స్వీట్ కర్డ్ అయితే బాగుంటుందా? ఏదైనా బాగుంటుంది. ఏదైనా పుల్లగానే అవసరం లేదు, ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసేయండి, తగినంత సాల్ట్. ఓకే, అన్ని వేసేసి ఇప్పుడు కలుపుతున్నాం. ఓకే, మరి మాకు స్టార్టింగ్ నుంచి మీరు ఏంటంటే ఎప్పుడెప్పుడు వంట అయిపోతుందని చెప్పేసి అన్ని టకటగా వేసేసి నేర్పించేస్తున్నారు. మరి మీ గురించి చెప్పనే లేదు. ఏం చేస్తుంటారు మీరు? మేమే హౌస్ వైపేనండి. ఓకే, ఇక్కడే ఉంటారు హైదరాబాద్ లో? మాది సొంతూరు కిష్టాపురం, అమ్మగారిది సూరంపాలెం. ఓహో, ఎక్కడండి అది? మా ఖమ్మం జిల్లా సత్తుపల్లి. ఖమ్మంలో ఉంటారు? ఖమ్మంలో కదా, పల్లెటూరులోనే ఉంటాం. అదే అక్కడ ఖమ్మం దగ్గరలో, సత్తుపల్లి దగ్గరలో ఉంటాము. మాకు 2 అమ్మాయిలు. ఓకే, ఇక్కడ అమ్మాయి గారి ఇంటికి వచ్చారు ఇవాళ? అమ్మాయి గారికి మనవరాలు మనవడో వాళ్ళు స్కూల్కి వెళ్తా ఉంటే 2 జాబులు చేస్తారు. అవసరం పడింది కాబట్టి ఇంక మీరు ఇక్కడికి వచ్చేసారన్నమాట. కొడుకులు లేరు, 2 కూతుళ్ళే. ఓకే ఓకే, ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయా? పెద్దమ్మాయికి ఒక బాబు, చిన్నమ్మాయికి ఒక పాప. చిన్నమ్మాయి ఎక్కడ ఉంటుంది? చిన్నమ్మాయి ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్ లోనే ఉంటారు. అంటే ఒక్కసారి హైదరాబాద్ వస్తే ఇంకా వెళ్ళవసరం లేదంటే ఊరు. చక్కగా వాళ్ళ ఇంట్లో 6 నెలలు వీళ్ళ ఇంట్లో 6 నెలలు ఉంటే సరిపోతుందా? అక్కడ ఇక్కడ చేస్తానండి. 2 జాబులకు వెళ్తారు కూతుళ్ళు 2. ఓకే, మరి మీ వారు? మా వారు కూడా వ్యవసాయం అనండి, ఇక్కడికే వచ్చారు, పిల్లలు వచ్చేసారా? ఓకే, ఇంక ఇద్దరు కలిసి చక్కగా వీళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు ఊరు వెళ్తూ ఉంటారు అనమాట. ఎప్పుడన్నా పనులు ఉంటాయి కండి, వ్యవసాయం పనులు ఉన్నప్పుడు వెళ్తా ఉంటాము. పండుగలకి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్తాము. ఓకే ఓకే, ఎలా ఉంది మరి? ఊరు బాగుందా, ఇక్కడ బాగుందా? ఊరే బాగుంటది. ఇంకా పిల్లల జాబ్స్, ఇంకా వాళ్ళ పిల్లల్ని చూసుకోవడంతో పాటు ఇప్పుడు పిల్లలు అంటే హ్యాపీగా ఉన్నారు కదా, పిల్లల్ని చూడాలి, పెంచాలి. వాళ్ళు జాబ్లకు వెళ్తున్నారు, పెంచే బాధ్యత ఉంది కదా. ఇంకా మనవల్ని చూసే ఒక ఏజ్ వచ్చే వరకు కొంచెం పెట్టుకుని, పెద్దమ్మాయికి ఒక బాబు, చిన్నమ్మాయికి ఒక పాప. బాబు ఏమో 4th క్లాస్, పాప ఏమో 3rd క్లాస్. ఓకే ఓకే, ఇంకా ఒక 6th 7th ఏజ్ వరకు కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత వాళ్ళు చూసుకుంటారు, ఊరు వెళ్ళిపోతారు. రైట్, బాగుంది ప్లానింగ్ అంతా. రైట్, ఇప్పుడు మనం కలుపుకుందామా? ఓకే, ఇప్పుడు మనం పెరుగుతో అన్ని వేసుకున్న మిశ్రమాన్ని అన్నిటిని కలుపుకుంటాం. ఈరోజు మనం ఆయిల్ పెట్టేసుకుంటే హీట్ అవుతుంది కదా, పెట్టేనా మరి? పెట్టేయండి. ఓకే, మీరు కలుపుతూ ఉండండి. ఓకే,
ఆయిల్ వేసాం, హీట్ అవుతూ ఉంటుంది. మీరు చక్కగా ఇది మనం కలిపేసి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టాలా నానేందుకు, ఏం అవసరం లేదండి, వెంటనే వేసేసుకోవచ్చు. నానితే మళ్ళీ ఆయిల్ లాగేస్తుంది బాగాను. ఓకే ఓకే. మనం ఎక్కువగా గారెలు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టేసింది అనుకుంటుంటారు, ఎందుకంటే మనం ఎక్కువసేపు దాన్ని అలా కలిపేసి ఉంచడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది అనమాట. అవును, ఇది అంటే పెరుగండి నీరు అయిపోతుంది కదా, కలపంగానే వేసేసుకోవాలి. అన్ని రెడీ పెట్టుకుని కలిపేసుకోవాలి. కలిపిన వెంటనే ఆయిల్ హీట్ అవ్వగానే వేసేసుకోవాలి. ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నారమ్మా? నేను మామూలుగానే నేర్చుకున్నానండి. ఓన్గా? అవ్వా, ఎంత చక్కగా ఓన్గా నేర్పించేది. అవును, క్యారెట్ తో గారెలు అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎవరు ట్రై చేసి ఉండరు కూడా కదా. ఎన్నిసార్లు చేశారు? ఫస్ట్ టైం బాగా వచ్చిందా? చాలా సార్లు చేశానండి. చాలా సార్లు అంటే నేర్చుకుని చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట. అంటే పిల్లలకి రోజుకో వెరైటీ చేసి పెడతారా? పిల్లల స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్నాక్స్ కింద పెడతామండి. అంటే ఇప్పుడు మీ పాపకు కూడా మీరే వండి పెడతారా బాక్స్ అవన్నీ? అన్ని చేస్తానండి, పాపకి మనవరాలకి అల్లుడికి. ఇక్కడ కూడా ఫుల్ పని అనమాట మీకు. చేయాలి కదండి, మనం చేస్తేనే వాళ్ళు జాబ్కి వెళ్తారు, లేకపోతే వాళ్ళు వచ్చి చేసుకోవాలంటే కష్టం కదా. హెల్ప్ అయితే చేస్తారా లేదా? హెల్ప్ చేస్తూ ఉంటారా, సహాయం కొంచెం? పొద్దునే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కండి, నేనే చేసేసి బాక్స్లు కట్టేస్తాను, ఈవినింగ్ వాళ్ళు చేసుకుంటారు. అబ్బా గ్రేట్ కదా. ఇలా ఉంటే ఇంకా ఏ మమ్మీను ఇంకా వాళ్ళ మమ్మీ 7 గంటలకు వెళ్ళిపోతారు కదండి పిల్లలిద్దరు, ఇంకెప్పుడు లేస్తారు వాళ్ళు. అవును కదా, వాళ్ళు లేచి పిల్లల్ని రెడీ చేసుకొని మనవరాల్ని ఆఫీస్కి వెళ్ళిపోద్ది అమ్మాయి. పెద్దమ్మాయి 7 గంటలకు వెళ్ళిపోద్దండి. ఆ అమ్మాయి అసలు ఏం హెల్ప్ చేయదు, ఆమె టైం ఉండదు అసలు చేయడానికి కూడా. ఒకవేళ మీరు ఊరు వెళ్తే అలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? చేసుకుంటారు అప్పుడు మరి చేసి తెల్లవారుజాము లేసి వండనండి, వెళ్ళినా వచ్చేసేస్తాను. స్కూల్ టైం కల్లా ఏ ఒక్క రోజైనా మిస్ అవుతాను కదండి, అసలు వెళ్ళినా వచ్చేస్తా. వాళ్ళ స్కూల్కి ఇబ్బంది అవుద్ది, పిల్లలు ఇబ్బంది పడతారని. అవును, ఎంత కష్టం కదా అసలు. ఇంత కేర్ గా ఆలోచించే మదర్ ఉంటే ఇంకా ఎవరికైనా ఎన్నాళ్ళైనా హ్యాపీగా పిల్లల్ని చూసుకునేందుకు, వాళ్ళకి ఫుడ్ పెట్టేందుకు ఇంకా టెన్షనే లేదన్నమాట. వాళ్ళ డాడీకి ఆడపిల్లన్నా ఇష్టమే బాగా. ఇంకా మీరు మళ్ళీ వాళ్ళ స్నాక్ ఐటమ్ బాక్స్, లంచ్ బాక్స్ అన్ని ప్రిపేర్ చేసినాక మళ్ళీ సెపరేట్ గా మళ్ళీ మీరు వండుకోవాలా? లేదండి, ఓన్లీ కర్రీలు ఉంటాయి కండి, రొక్క పెట్టుకుంటాను. ఎక్కడ వీలుంటే అక్కడ తింటాం, అక్కడెక్కడ ఏమి ఉండదండి. అంటే పక్క పక్కనే ఉంటారా? లేదండి, ఇది వరకు పక్క పక్కనే ఉన్నారు, ఇప్పుడు చిన్న పాప వాళ్ళు ఇక్కడ కొనుక్కున్నారు, ఇప్పుడు కొంచెం దూరం, ఎక్కడ వీలుంటే అక్కడ, టైం ఎక్కడైతే అక్కడ నడిచి వెళ్ళిపోవచ్చు. తనకు దింపుతారు, నేను ఒకసారి నడుస్తానండి. ఓకే, ఇప్పుడు పెరుగుతో అంతా మిక్స్ చేసుకున్నాం, అయిపోయింది పెరుగుతుందండి. ఇప్పుడు ఒకవేళ పెరుగు ఎక్కువైపోయింది అనుకోండి, పెరుగు ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలంటే కొంచెం క్యారెట్ తురుము వేసుకోనండి, కొంచెం మళ్ళీ రవ్వ వేసుకుంటే, బొంబాయి రవ్వ వేసుకుంటే సరిపోతుందండి. అది దానికి సరిపోని వేసుకోలేకపోతే గట్టిగా అయిపోతాయి, మళ్ళీ గట్టిగా కలుపుకోకూడదు, అలానే లూజ్ గా కలుపుకోకూడదండి, కొంచెం ఇలా కలుపుకోవాలి, గారెల పిండి టైప్ లో కలుపుకోవాలండి. ఓకే, చాలా బాగుంది. కొత్తిమీర అన్ని వేసుకున్నారు. ఒకసారి ఇప్పుడు ఇందులో ఇంకా ఒక క్యారెట్ తో చేస్తున్నాం కదా, క్యారెట్ బదులుగా ఇంకేమైనా యూజ్ చేయొచ్చా ఆ ప్లేస్ లో? ఇంకేం బాగోదండి. బాగోదు. బీట్రూట్ బాగోదా? బీట్రూట్ బాగోదండి, అది అందుకంటే నీరు వచ్చేస్తుంది బీట్రూట్ బాగా, ఇంకా జావ అయిపోద్ది, అది వేయంగానే విడిపోతుంది అనమాట. బీట్రూట్ బాగోదు. ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నారో తెలిసిపోతుంది. ఓకే, వంటలు చేసి చేసి అలవాటు అయిపోయింది అనమాట. ఏ వంటమ్మా బాగా చేస్తారు మీరు? అన్ని వంటలు బాగానే చేస్తాను, ఆ వెజ్ చేస్తాను, నాన్ వెజ్ చేస్తాను, అన్ని బాగానే చేస్తాను. ఓకే, మీకు నచ్చే ఫుడ్? నచ్చే ఫుడ్ అంటే ఏదైనా తింటాను. పిల్లలు ఇష్టమే నా ఇష్టం అన్నట్టు పిల్లలు ఏది తింటదండి, ఇది కావాలని ఏమి ఎప్పుడు ఉండదు. కాకపోతే అసలు చిన్నప్పుడు ఏమీ తెలియదు, అత్తమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను అన్ని. ఓకే, తొందరగా అప్పట్లో పెళ్ళి అయిపోయిందా? అప్పుడే తొందరగా చేసేసారు, 17 సంవత్సరాలకు చేశారు మా డాడీ. ఓకే, ఇంకా పెళ్ళి అయినాక అన్ని నేర్చుకున్నారనమాట. గ్రేట్. అంత స్వతంత్రంగా నేర్పిన వాళ్ళు ఎవరు లేరు, అత్తగారికి కూడా అంతగా రాదు, అంతా అలాగలా వచ్చేసింది అనమాట. ఒకటి చూసుకుంటూ నేర్చుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో గారాబం బాగాను. మీరెంతమంది? మేము 2 ఆడపిల్లలు అండి, 2 మగపిల్లలు, అన్నయ్యలు 2, అక్క, నేను లాస్ట్. మీరు చిన్నమ్మాయి, అందుకే గారాబం బాగా చేశారనమాట డాడీ. కానీ అప్పటి గారాబం చేసిన పాపం ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు. మీ పిల్లలు మీ చుట్టూ పని చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేయమని ఏమనరండి, నేనే చేసుకుంటాను. కావాలని పిల్లలకి చేసి పెట్టుకుంటే బుడ్డు హెల్దీగా ఉంటది కదా, కొనుక్కొచ్చి తింటే బాగోదు కదా, మరి అది మాత్రం నిజమే. నేనే చేసుకున్నాను, వాళ్ళు చేయమని ఏమనరు మళ్ళీ వాళ్ళు. సో చూసారా, కూతుర్లు ఏమీ అననియట్లేదు అసలు. రైట్ అనమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా, వేసేద్దామా? మా కూతురు బాగా చదివించుకోవాలి, ఎప్పుడైనా నాకులాగా వ్యవసాయం చేయొద్దు, జాబ్ చేసుకునే వాళ్ళకి ఇవ్వాలనుకున్న ఎప్పుడు ఫస్ట్ నుంచి అనుకునే వాళ్ళం. వాళ్ళ డాడీ కూడా, వాళ్ళ డాడీ గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టం, కాకపోతే పెద్ద పాపకు రాలేదు, కొంచెం చిన్న పాప కొంచెం గవర్నమెంట్ ది. అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయి, ఇంకేం లేవన్నమాట. ఇంకా ఉన్నాయండి, పాపకే మనవడికి మనవరాలకి బట్టలు ఇవ్వాలి, అదొక ఫంక్షన్ చేసుకోవాలి మేము. ఓకే, చూసారా, అన్ని కోరికలు ఇక్కడనే చెప్పేస్తున్నారు అనమాట.
రైట్. ఓకే, ఆయిల్ హీట్ ఆయిల్ హీట్ అయిపోయిందండి, ఇంకా వేయచ్చు. ఇక మనకి ఇది క్లాత్ కూడా కవర్ కూడా ఏం అవసరం లేదు, ఓకే, చేత్తోనే చేసేసుకోవచ్చు. చేత్తోనే. పిల్లలు కూడా క్యారెట్ అంతగా ఇష్టపడరు, మనం కూర గానీ ఏమైనా చేసినాను. ఇలాంటి గారెలు అంటే మాత్రం చాలా హ్యాపీగా లాగించేస్తారు. హెల్దీ ఫుడ్ పిల్లలకి బాగుంటది. ఇది కూడా ఇది గ్యాస్ ఇక్కడ మీరు చాలా ట్రై చేశారంటే ఈ కాంబినేషన్ బొంబాయి రవ్వ తీసుకున్నారు కదా, దీన్ని ముందుగా క్యారెట్ తో కాంబినేషన్ ఇంకేదైనా బాగుంటుందని ట్రై చేశారా, లేకపోతే డైరెక్ట్ గా బొంబాయి రవ్వతో బాగా వచ్చేసింది? బొంబాయి రవ్వతో చేశాను, కాకపోతే చేశాను మినప్పిండి వేసాను కానీ అంత టేస్ట్ రాలేదు. మినప్పిండి వేసాను, మైదా వేసాను కానండి అంత బాగా రాలేదు అది. ఓకే ఓకే. మరి మీకు ఖాళీ టైం ఉంటుంది కదమ్మా, ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తాం అంటే టీవీ చూస్తాం, ఏది బాగుంటుంది. కొంచెం దేవుడి పుస్తకాలు చదువుకుంటాను. కార్తీక మాసం ఎక్కువ చేస్తాను పూజలు. మా కూతురు కూడా బాగా చేశారు కార్తీక మాసంలో, చిన్నపిల్లప్పుడు కూడా బాగా పూజలు చేసేవాళ్ళు. ఓకే ఓకే. టీవీలో వంటల ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారనమాట? చూస్తామని మనీ చేస్తూ ఉంటారా, మరి ట్రై చేస్తుంటారా? కొంచెం కొంచెం చేస్తా ఉంటాను, అన్ని మాక్సిమం అన్ని వచ్చే ఉన్నాయి. అవునవును, చాలా మీరే బోల్డ్ అన్ని వంటలు. మంచూరియా చేసుకుంటాము మేము. ఓకే ఓకే, మంచూరియా నేను ఇంకా బయటికి వెళ్ళే పని లేదు. ఇలాంటి అమ్మమ్మ ఇంట్లో ఉంటే ఇంకా బయట ఫుడ్ ఎవరు ప్రిఫర్ చేయరండి, అంతే కదా? అన్ని ఉంటాయి, మా మామరాలు ఏమీ తిందాం, ఎన్ని చేసినా తిందాం. అయ్యో, మనవాడు తింటాడు బాగానే. ఓకే ఓకే. మరి మీకు చిట్కాలు కూడా చాలా తెలిసే ఉండాలి, మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? బంగాళదుంపలు మనం కోసి నీళ్ళల్లో వేసుకుంటాం కదా, అవి నీళ్ళల్లో వేసింది అది కడిగేసేసి మామూలుగా పక్కన పెట్టి ముక్కలు కోసి పెట్టుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఒకదానికి ఒకటి అతుకోదు, ఫ్రెష్గా వస్తాయి. ఏ నీటిలో, ఉప్పు నీటిలో వేయాలా? మామూలు నీళ్ళలోనే కడుక్కోవాలి. ఓకే, నార్మల్ నీటిలో ఒక 5 నిమిషాల పాటు ఉంచేసేయాలి. అక్కర్లా, అసలు నీళ్ళలో వేయొద్దు, వేయకుండా ఉంచాలా? కడిగేసేసి మనం పట్టు తీసుకున్న తర్వాత కడిగేసి ఆ మొక్కలు మనం ప్లేట్ లో బౌల్లో పెట్టుకొని కొంచెం ఆరనియాలి, కొంచెం లైట్ ఏం అక్కర్లేదు, ఒక నిమిషం ఆరనిస్తే చాలు. అవి డీప్ ఫ్రై చేసుకోవడానికి మన పొడి పొడిగా వస్తాయి అన్నమాట. ఓకే ఓకే, బాగుంది చిట్కా. ఇంకా బ్యూటీకి సంబంధించి ఏదైనా చెప్తారమ్మా? ఫేస్ కి సంబంధించి, హెయిర్ కి? మీ హెయిర్ చాలా బాగుంది, చక్కగా నల్లగా ఉంది. ఏం యూజ్ చేస్తున్నారు? ఏమి యూజ్ చేయనండి, కొబ్బరి నూనె ఆయిల్ ఒకటే రాస్తాను, కోకోనట్ ఆయిల్ ఏమి రాసుకోను. చక్కగా ఇవాళ రేపు కొంచెం వైట్ హెయిర్ చిన్న ఏజ్ నుంచే వచ్చేస్తూ ఉంటుంది కదా, మీ హెయిర్ మాత్రం చాలా నల్లగా ఉంది. చిన్నప్పుడు బాగుందండి, మా చిన్నమ్మాయి పుట్టాక జబ్బు చేసి ఊడిపోయింది. అప్పుడు అయినా జల్లేస్తాను బాగాను, ఎక్కువ ఇష్టం పిల్లలకు జల్లేయటం. ఇంకా ఆడపిల్లలే కాబట్టి చక్కగా జల్లు వేసి ముస్తాబు చేసి స్కూల్కి పంపుతూ ఉంటారనమాట. అంటే అప్పుడు మీరు తీర్చుకోలేని కోరికలన్నీ ఇప్పుడు హ్యాపీగా తీర్చుకుంటున్నారు, అంతేనా? కూడా తీర్చుకున్నానండి, మా పిల్లలకు కూడా జల్ల బాగా జుట్టు బాగా ఉండేది, జల్లు వేసాను, పూలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడంటే కటింగ్లు వచ్చినాయిగా. అవును, ఓకే. గుళ్ళు అవి ఇవి తిరుగుతూ ఉంటారనమాట. అక్కడ ఉండగా వెళ్ళాము, ఇక్కడికి వస్తే పిల్లలు వెళ్తేనే వెళ్తానండి. ఒక కార్తీక మాసం మాత్రం కంపల్సరీగా వెళ్తాను, ఏదో టైంలో. టైం ఉండదు వెళ్ళటానికి కూడా. అవును, ఓకే. మొత్తం పైన బోర్ అంటూ ఏం ఉండదన్నమాట, ఇంకా ఇలా టైం పాస్. బోర్ నాకు బోర్ ఏమి ఉండదండి, నా పనిలాగా సరిపోతాయి, పిల్లలు చేసుకోవటం పెట్టుకోవటం ఇవి సరి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే వేగిపోయినట్టే, లోపల కూడా బాగా ఉడికిపోతుందండి, లోపల కూడా బాగానే ఉడికిపోతుంది. ఓకే, ఇంకేంటమ్మా చక్కగా ఊర్లో మరి అందరినీ మిస్ అవుతున్నట్లు అనిపించదా ఎప్పుడైనా? అనిపించినా తప్పదు కదా, పిల్లల కోసం ఉండాలి. ఇంకా 2 సంవత్సరాలు అలాంటప్పుడు ఒక 1 year కి అలా వెళ్తూ ఉంటారా? వెళ్తామండి, 1 year కి. పెళ్లిలో అయితే మధ్యలో కంపల్సరీగా మధ్యలో ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోతామండి. అప్పుడు వాళ్ళ డాడీ చూసుకుంటారు పిల్లల్ని, ఒక రోజు అయితే. ఏదైనా దగ్గర అనుకుంటే అందరం వెళ్తామండి, లేదు కొంచెం రిలేషన్ తక్కువ అనుకుంటే ఒక్కొక్కరు వెళ్తాము, ఒకళ్ళు వెళ్తాము, ఒకళ్ళు అటెండ్ అవుతాం అనమాట. మనవరాళ్ళు బాగా అల్లరి చేస్తూ ఉంటారా? మనవడ పెద్ద చేయలేదు కానీ మనవరా అల్లరేం చేయరు, తినడానికి చదివేస్తుంది అంతే, అన్ని బాగా చదువుద్ది మనవరాలు మాత్రం. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీకేమైనా కోరికలు ఉన్నాయా అట్లా? ఏంటండి, అంటే పిల్లల్ని డాక్టర్, ఇంజనీర్ ఏం చేయాలనుకుంటున్నారు? మా మనవరాల వాళ్ళ ఇష్టం అని మనం చెప్తే చేస్తారా, వాళ్ళ ఇష్టం. అంటే మీరు అన్నారు కదా అప్పట్లో మీరు తీర్చుకోలేని కోరికలన్నీ చక్కగా వీళ్ళతో తీర్చుకుంటున్నారు. మనవరాలు అంటా ఉంటది, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను మా అమ్మమ్మ అంటా ఉంటది. మరి ఏం చేస్తా చూడాలి, అప్పుడు దాకా మాకు ఆరోగ్యం బాగుంటే హ్యాపీగా ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇంట్లోనే చేసి పెడితే ఆరోగ్యంగా ఎన్నాలైనా ఉంటామమ్మా. అవును, మీరు అసలు బయట తిన హోటల్ కి వెళ్ళి అలా వెళ్తూ? నేను ఎప్పుడు వెళ్ళండి, పిల్లలు ఎప్పుడన్నా సరదా పెడితే వెళ్తారు, నేను అసలు ఎప్పుడు వెళ్ళరు. కొన్ని మూవీస్ అలా చూస్తూ ఉంటారా? మూవీస్ కి బయట వెళ్ళానండి, అది కూడా చూడరు. హైదరాబాద్ వచ్చా ఒక మూవీ చూసాను అంతే. ఏ మూవీ ఏంటో? రామయ్య వస్తావా అండి. అబ్బా, బాగా గుర్తుందే.
సినిమాలు చూస్తాను బాగా, కానీ టీవీలో చూస్తాను కానీ వెళ్ళను. ఎలాగో 1 month పోతే టీవీలో వచ్చేస్తుంది కదా, ఇంకా థియేటర్ వరకు వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇంట్లోనే కూర్చొని చూస్తారు. ఇంట్లో చూస్తానండి. సినిమాలు అంటే ఎక్కువ ఇష్టమే, కానీ థియేటర్ కంటే ఈ సౌండ్ బాక్స్ ఉంటాయి కదండి, కొంచెం హెడేక్ ఉంది, దానివల్ల అసలు వెళ్ళానండి. పిల్లలు గొడవ చేస్తారు రమ్మని మనం ఎక్కడికి వెళ్ళినా కానీ. మరి హైదరాబాద్ మొత్తం తిరిగేసారా? ప్లేసెస్ అన్ని చూసారా? ఎక్కువ తీసుకెళ్ళిందండి మా చిన్న పాప, అన్నిటికీ తీసుకెళ్ళింది, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాయి. నచ్చాయా ప్లేస్లు అన్ని? నచ్చాయా బాగా? బాగానే ఉన్నాయండి హైదరాబాద్. కానీ పొల్యూషన్ సౌండ్ మళ్ళీ సౌండ్ పడదని చెప్పారు కదా. తక్కువ వెళ్తాను, ఎప్పుడన్నా వెళ్తే రామమ్మ అంటే వెళ్తాను. మళ్ళీ వచ్చి చేసుకోవాలి పిల్లలకి, అలసిపోతాం కదా. మళ్ళీ చూసారా, ఎక్కడికి వచ్చినా మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకోవాలి. మనం చేసి పెట్టకపోతే మళ్ళీ వాళ్ళు అక్కడ బయట తింటారు, మనకు ఆరోగ్యాలు బాగోగో మళ్ళీ మనకే కష్టం. అవును కదా మరి. రైట్. ఎంతగా ఆలోచిస్తున్నారమ్మా మీరు అసలు. చక్కగా మాటల్లోనే రెడీ అయిపోతున్నాయి మన గారెలు కూడాను. వంటలు కూడా స్పీడ్గా చేస్తాను ఇంట్లో. అవును, చూస్తుంటే తెలిసిపోతుంది. నాన్ స్టాప్గా చెప్తూ ఉన్నారు, నాన్ స్టాప్గా చేసేస్తూ ఉన్నారు అనమాట. ఓకే, మరి వేయించాక తీసేసుకుందామా ప్లేట్లోకి? రెడీ. ఓకే, అన్నిటినీ వేయించేసుకున్నాం. ప్లేట్ని కూడా చక్కగా డెకరేట్ చేసి పెట్టారు. వేసేసుకుందాం అందులో. వేడి వేడిగా కరకరలాడతాయి గారెలు, పకోడీలాగా ఉంటాయి అనమాట. పకోడీలాగా ఈ సీజన్కి చాలా బాగుంటాయి కదా. వర్షాకాలం అండి, చలి అప్పుడు బాగా తినబుద్ధి అవుతుంది. ఇవి సమ్మర్లో అయితే అంత అనిపించదు, కానీ వేడి వేడిగా అప్పుడు సడన్ గా మనకు గుర్తొచ్చేటప్పుడు బయట నుంచి వెళ్ళి బజ్జీలో బోండాలో తీసుకొచ్చేస్తాం. అలా కాకుండా ఇలా ఇంట్లో ఉండే క్యారెట్ తోనే ఎంతో హెల్దీగా రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా. క్యారెట్గా రెడీ అండి. రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అమ్మా. ఇంత టేస్టీగా, ఇంత హెల్దీగా మీ అనుభవం అంతా రంగరించి మా కోసం ఇంత హెల్దీ రెసిపీ క్యారెట్ గారెలు రెడీ చేశారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా ఉందో చెప్పేస్తా. వావ్, చాలా 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 టేస్టీగా ఉన్నాయి. వేసుకున్న క్యారెట్ మధ్యలో బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా, చాలా క్రిస్పీగా అనిపిస్తున్నాయి. మధ్యలో ఆ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా, ఆ టేస్ట్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. దీనికైతే క్యారెట్ ఇష్టపడిన వాళ్ళని చక్కగా మనం గారెలాగా రెడీ చేసి ఈ విధంగా పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారండి. అదే సీజన్కి తగ్గట్టుగా ఇలా వేడివేడిగా చేస్తే మాత్రం ఇంకా అదిరిపోతుంది. ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. రైట్, చాలా బాగుంది సర్లా గారు, సూపర్ గా ఉన్నాయి. ఎవరు? మా మనవరాలండి. ఇప్పటి వరకు చెప్పారు కదా మనవరాలు బాగా నేను చేసే ఫుడ్ తినదు, తింటుందా? తింటదండి, బాగా తింటుంది. ఈ అమ్మాయి తింటుందా? అబ్బాయి తినడు. అబ్బాయే తింటాడు, ఈ అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతుంది కాదు, ఇప్పుడు తింటుంది కొంచెం పర్వాలా. ఓకే, మరి అమ్మమ్మ చేసిన ఒకసారి చూస్తావా ఎలా ఉందో టేస్ట్? క్యారెట్ గారె తెలుసా? అమ్మమ్మ చేసింది ఎప్పుడు ఇంట్లో? బాగుంటుందా? నోట్లో పెట్టు తిన ఒకసారి. ఎలా ఉంది గారె? బాగుందా? సూపర్, అమ్మమ్మ చేసింది కదా. ఏం పేరు నీ పేరు? నీ పేరు చెప్పు. చక్రికా సరియు. చక్రికా సరయు. వావ్, ఎవరు పెట్టారు పేరు? అంటే నక్షత్రం మీద వచ్చిందండి, వాళ్ళ మమ్మీ పెట్టుకుంది, చూసుకొని పెట్టుకుంది. మనవాడి పేరు హర్షవర్ధన్ అండి. హర్షవర్ధన్. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఓకే, అమ్మమ్మ బాగా వంటలు చేస్తుందా? నచ్చుతుందా? మమ్మీ అస్సలు చేయదు కదా వంటలు? చేస్తుందా? మమ్మీ చేసే వంటలు ఇష్టమా, అమ్మమ్మ చేసే వంటలు ఇష్టమా? ఇద్దరివి బాగుంటాయా? రైట్. ఓకే, మరి ఈరోజు మా కోసం ఇంత టేస్టీ హెల్దీ రెసిపీ పరిచయం చేసినందుకు అమ్మ మీకు గీతా కృష్ణ శారీస్ తరపు నుంచి ఈ గిఫ్ట్ వచ్చి మీ సొంతం చేసుకున్నారు. టీవీకి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. గీతా కృష్ణ శారీస్ వారు పనామెంట్ కొత్తపేటలో కూడా ఉన్నాయి, వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. కిడ్స్ వేర్, శారీస్, కుర్తీస్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. వెళ్తారమ్మా? థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈరోజు మన కోసం సరళ గారు ప్రిపేర్ చేసిన ఈ క్యారెట్ గారెలు చాలా హెల్దీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి. సో మరి మీరు కూడా ఇంట్లో ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ఎప్పటికీ మీకు మేము పరిచయం చేస్తూనే ఉంటాం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి దాని టేస్ట్ని ఆస్వాదించండి. మరి మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీ ఏదైనా తెలిసినట్లుంటే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. సర్ప్రైజింగ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా?
అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాల్టి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.